హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట. 4016 రూపాయలు, దీంతో పాటు 6016 రూపాయల పైన విధి విధానాలు ఖరారు చేశారు. అధికారులకు ఆదేశాలు అయితే అందించారు. తాజా సమాచారం అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి, అది చూసి క్లారిటీ అయితే మీకు చెప్తానండి. ఇదండి మనకు వినండి. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా మీరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలపైన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కీలక మార్పులు అయితే చేశారు. అంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి దళిత బంధు, ఆసరా పెన్షన్, రైతు బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్, ఇక దళితులకు 3 ఎకరాల వంటి వాటిలో చాలా పథకాల్లో అవకతవకలు అయితే జరిగాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం అయితే పథకాలను కొనసాగిస్తూ కొన్నిటిని రద్దు చేస్తూ కొన్ని కొత్త రూల్స్ అయితే యాడ్ చేయబోతున్నారట. మొత్తానికి పలు మార్పులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు, ఇందులో లోటుపాట్లు లేకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక మొత్తం మీద అయితే ఆ రైతు బంధు కూడా గతంలో అందరికి వేయడంతో కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిందని, దళిత బంధులో కూడా ఇలాంటి అవకతవకలు గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో కూడా దళారుల కుమ్మక్కై డబ్బులు చేతకందకుండా పోయిందట. ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సంబంధించి గృహజ్యోతి, మహాలక్ష్మి, అదేవిధంగా చేయూత పెన్షన్ పథకము, వీటి అన్నీ కూడా పేదలకు అందించే బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకైతే అప్పగించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందట. ఈ కమిటీలు గ్రామాల్లో నిజమైనటువంటి అర్హులను గుర్తించేందుకు గ్రౌండ్ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటికే ఏదైతే మంత్రివర్గం ఉపసంఘంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారట. సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో కూడా అంటే మహిళా సంఘాలకు కూడా ఈ బాధ్యత అప్పగించబోతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలకైతే త్వరలోనే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఏదైతే గ్రామ వాలంటీర్లు ఏపీలో ఉన్నట్లు తెలంగాణలో కూడా ప్రవేశపెట్టబోతున్నారట. దీనివల్ల నిజమైన లబ్ధిదారులు గుర్తిస్తారట. అందరికీ పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రామ లెవెల్లో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఇవ్వనున్నారట. సో మొత్తం మీద అయితే అనర్హులను ఇప్పటికే దాదాపు 5000 మందిని గుర్తించారు. మరోసారి గ్రౌండ్ లెవెల్లో ఇంటింటి అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏదైతే చుట్టుపక్కల ఉన్న అధికారులు ఆ రిపోర్ట్ను అయితే ప్రభుత్వానికి అయితే ఇస్తారట. అవి ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో కూడా కొత్త పెన్షన్లు, అదేవిధంగా పెరిగిన పెన్షన్లు అయితే ఇస్తారు. ప్రస్తుతానికి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు 4016 రూపాయలు, 2016 రూపాయలు అయితే అందిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. త్వరలోనే ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అన్ని కూడా నీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తుంటామండి. మీ అందరికీ కూడా అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.